నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అది జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేలా అప్పిరెడ్డి గారు డీజీపీకి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ, సో మొత్తానికి కోటి సంతకాల సేకరణ జరగడం అయింది. ఇప్పుడు లేలా అప్పిరెడ్డి గారు డీజీపీ గారికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన సందర్భంగా జనరల్గా కార్యకర్తలు కాగితాలు తీసుకుని డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి విషయం వివరించి సంతకం తీసుకుని రావటం. ఇది ఈ కాగితాలు ఆయా నియోజకవర్గాల వారీగా అలాగే వార్డుల వారీగా పంపిణీ జరగాలి. ఈ పంపిణీ జరగటానికి అలాగే ఆ కాగితాలు తిరిగి తీసుకురావటానికి వీళ్ళ వాహనాలు తిరగాలి. అంటే ప్రతి వార్డు నుంచి ఆ కాగితాలు నియోజకవర్గ కేంద్రానికి చేరాలి, పార్టీ ఆఫీసుకి చేరాలి. లోకల్ పార్టీ ఆఫీసులకు చేరినటువంటి కాగితాలని జిల్లా పార్టీ ఆఫీసులకి పంపాలి. అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి చేరాలి. ఇదంతా ఎప్పుడు 17వ తారీఖు లోపు కంప్లీట్ అవ్వాలి. 17వ తారీఖు లోపు కంప్లీట్ అయితే 18వ తారీఖు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి, గవర్నర్ దగ్గరికి ఈ మొత్తం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయి ఈ కోటి సంతకాలతో కూడినటువంటి కాగితాలన్నీ తీసుకుని వెళ్ళి గవర్నర్ గారికి సమర్పిస్తారు. సమర్పించి కోటి మంది వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని ప్రజల్లో. ఏది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అంటే వేరే ఎవరికో బాధ్యతలు అప్పచెప్పేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు ఆయన, చంద్రబాబు గారు. ఆయనకు పీపీపీ అనేదో కొత్త కార్యక్రమం ప్రకారం ప్రతిదీ వేరే వాళ్ళకి ఎవరికో తగిలిస్తున్నాడు ఆయన. ఈ తగిలించటం అనేటువంటి కార్యక్రమంలోకి ఈ మెడికల్ కాలేజీలు కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటిని హోల్డ్ చేయండి. కోటి మంది వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని, కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి సంజాయిషి అడగండి. అడిగి మీకు సంతృప్తి కలిగితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మీరు ఆలోచించండి. మీకు సంతృప్తికరంగా అనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే గవర్నర్కి సంతృప్తికరంగా అనిపించడం అంటే కాన్స్టిట్యూషనల్గా కరెక్టా కాదా అనేది. అలా ప్రైవేటైజ్ చేయటం కానీ లేకపోతే వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్గా కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించండి అని అడగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. ఆ అడగటం కోసం ఈ కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని గవర్నర్కి చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కి తెలియజేయటం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా వీళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మామూలుగా చాలా ఆర్గనైజేషన్స్ సంతకాల సేకరణ చేస్తాయి. అది ఎలా చేస్తాయంటే చాలా నార్మల్గా వెళ్ళిపోయి అడుగుతూ ఉంటారు, డోర్ టు డోర్ వెళ్తారు, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు, ఆ గొడవ వేరే. కానీ పొలిటికల్ పార్టీస్ అలా చెయ్యవు. పొలిటికల్ పార్టీస్ ఎలా చేస్తాయంటే ఒక వార్డులో సంతకాల సేకరణ అంటే కనీసం ఒక 15 మంది 20 మంది కార్యకర్తలు కలిసి ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు పెడతారు. ఆ వెళ్ళిన సందర్భంగా అక్కడ 144 సెక్షను మరొకటో అమలులో ఉంది అని ప్రభుత్వం ప్రకటించి 2 లేక 3 కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదు అని చెప్పి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేసే అవకాశాలు కలవు. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి, ఈ సంతకాల సేకరణ కార్యక్రమం తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం, తన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఈ కాజ్తో వైసీపీ ప్రజల్లోకి వెళ్ళి తన ఉనికిని నిలబెట్టుకోవడంతో పాటు అధికార పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ సంతకాల సేకరణ జరగకుండా చెయ్యాలి అని అధికార పార్టీ అనుకునేటువంటి అవకాశం ఉంది. అనుకున్న తర్వాత ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా అధికార పార్టీ నిర్ణయాలకి అనుకూలంగానే పనిచేస్తాయి. పోలీసు వారు కూడా అలాగే బిహేవ్ చేస్తారు.
చేసి లోకల్ ఎస్పీలు 144 సెక్షన్ పెడుతున్నాం ఈరోజు ఇక్కడ, ఈరోజు సంతకాల సేకరణ ఉంది బలానా వార్డుల్లో అనే విషయం వీళ్ళు ముందే ప్రకటిస్తారు. ఈ ప్రకటించిన విషయం వాళ్ళకి ఎలాగైనా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ వార్డుల్లో 144 మరో సెక్షన్ పెట్టేస్తే మీరు 20 మంది ఎందుకున్నారు లేకపోతే 10 మంది ఎందుకున్నారు అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి అవకాశాలు కలవు. కాబట్టి డీజీపీకి ఆయన ఈ వివరాలన్నీ కలిపి లేళ్ల అప్పిరెడ్డి గారు ఒక లెటర్ సబ్మిట్ చేశాడు. ఆయన గొడవ ఏంటంటే, ఇలా జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మా కార్యకర్తలు కొంచెం ఎక్కువ సంఖ్యలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలకి ఆ విషయం అర్థం చేయించడం కోసం కొన్ని గ్రూప్ మీటింగ్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ గ్రూప్ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ పర్మిషన్ లేదు అనో లేకపోతే మరొకటో చెప్పి ఆ మీటింగ్స్ని భగ్నపరచటము, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం లాంటి కార్యక్రమాలకు ఏదైనా పోలీసులు వాళ్ళు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఇది ప్రాక్టీస్లో ఉన్న వ్యవహారమే, ఏ ప్రభుత్వం అయినా చేసేది ఇదే. కాబట్టి మేం చేస్తున్నది జస్ట్ సంతకాల సేకరణ మాత్రమే. సో మా వాళ్ళని అలౌ చేయండి, ప్రతి జిల్లా ఎస్పీకి మీరు ఆదేశించండి, నేను అనుమతిస్తున్నాను వాళ్ళ సంతకాల సేకరణ కోసం ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు వాళ్ళు ప్రజలను కలవటానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు మానిటర్ చేయండి. కానీ అంటే అక్కడ ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశం మీకు ఉంటే మానిటర్ చేయండి. ఎప్పుడైనా గ్రూప్ గ్యాదరింగ్స్లో ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో అని ఒక నిఘా పెట్టుకోవడం తప్పేం కాదు. అలా నిఘా పెట్టుకోండి. కానీ వాళ్ళని అరెస్ట్ చేయటము ఇలాంటి పనులు చేయొద్దు, అది అన్డెమోక్రటిక్ అవుతుంది. ఎందుకు అన్డెమోక్రటిక్ అవుతుంది అంటే, ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా ప్రజలకి నిరసన తెలియజేసే హక్కు ఉంది, ఏ అభిప్రాయమైనా వెల్లడించేటువంటి హక్కు ఉంది. ఈ హక్కుల్ని కాలరాయటం అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అందుకని ఆల్రెడీ ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమం నడుస్తోంది అక్కడ. అంటే ఒక ప్రభుత్వ రంగంలో ఏర్పడినటువంటి కాలేజీలని ఏదో పేరుతో దానిలోకి వేరే మేనేజ్మెంట్ని జొరబాటు చేయించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టాడు. దాన్ని అడ్డుకోవటం అనేది, వీళ్ళు చట్టసభల్లో దెబ్బలాడచ్చు, ఊరూరా మీటింగులు పెట్టచ్చు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంత స్థాయి ఉద్యమమైనా చెయ్యాలని అనుకుంటే చేసేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆమోదించి తీరాలి, ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకించటం తప్పు అని కాన్స్టిట్యూషన్ చెప్పలా. కానీ నిరసన చర్యలు జరగనివ్వరు, ర్యాలీలు జరగనివ్వరు, అడ్డుకుంటారు, పర్మిషన్లు ఇవ్వరు, మీటింగులకు పర్మిషన్లు ఇవ్వరు. ఇలా ప్రతి చోట ఒక పక్కన రాజ్యాంగం ఏమో చాలా హక్కులు ఇస్తుంది ప్రజలకి, ఏదైనా అంటే మీరు శాంతియుతంగా ఏదైనా చేసుకోండి అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం దేనికి అమలు చేయరు, దేనికి అనుమతులు ఇవ్వరు. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక ఓపెన్ ఏరియాలో మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును సార్. మీటింగ్కి పర్మిషన్ అడగాలి, మైక్ పర్మిషన్ అడగాలి. మైక్ పర్మిషన్ దేనికి? అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేది వెరిఫై చేసి వీళ్ళు ఇస్తారు. మైక్ పర్మిషన్ అనేది లా అండ్ ఆర్డర్ వ్యవహారం కాదు, కానీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు దాన్ని. మైక్ పర్మిషన్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసే అధికారం మాకే ఉంది అని చెప్పి అందులో ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఏ క్షణమైనా క్యాన్సిల్ చేయవచ్చు అని ఉంటుంది దానిలో. ఏది? ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఏ క్షణమైనా మేము ఈ ఇచ్చినటువంటి అనుమతిని క్యాన్సిల్ చేయవచ్చు అని ఒక అధికారం వాళ్ళ దగ్గర పెట్టుకుని పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రోగ్రాం ఇంకొక గంటలో జరగబోతోంది అనగా కూడా వచ్చి మాకు ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు వచ్చాయి, ఈ మీటింగ్లో మీరు చట్ట వ్యతిరేకంగాను అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగాను ప్రవర్తించబోతున్నారు, ఇక్కడ కొన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మాకు నివేదికలు వచ్చాయి, జరగవండి మేమెందుకు చేస్తామంటారు వీళ్ళు. మీరు చెయ్యకపోవచ్చు కానీ మాకు వచ్చిన నివేదికలు అలా ఉన్నాయి. కాబట్టి
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అవును సార్. ప్రివెంటివ్ మెజర్స్ ప్రకారం మేము దీనికి ఇచ్చినటువంటి అనుమతిని రద్దు చేస్తున్నాం. ఎవరైనా ఇంకొక అరగంటలో ఇది ఖాళీ చేయకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం.